ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న వర్తమానం జాగ్రత్తగా మీరు వినండి. ప్రియులారా, దైవాక్యం వినే సమయంలో మీ హృదయాలు తెరచి వాక్యం వెడల ఎంతో విశ్వాసం నిరీక్షణ గలవారుగా మీరు ఉండాలి. ప్రియులారా, అపోస్తలుడైన భక్త పౌలు 1 కొరింథీ 1వ అధ్యాయంలో 20వ వచనంలో 19వ వచనంలో మాట్లాడుతున్నారు. ప్రియులారా, శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని 1వ కొరింథీ 18లో ఈయన మాట్లాడాడు. ప్రియులారా, నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన ఒక పెద్ద ఉద్యోగదారుడే, కానీ తన భార్య ప్రభువుని నమ్ముకున్న సహోదరి. నన్ను చూడగానే మీ కొరకే కనిపెడుతున్నానండి అన్నాడు. ఏమిటండి సార్ చెప్పండి అన్నా. గాంధీ మహాత్ముడైన గాంధీని పిస్తోల్తో కాల్చివేశారు కదా, లేక టుపాకో పిస్తోల్ అనుకో, దాన్ని మరి మహాత్మా గాంధీని చంపిన ఈ యొక్క టుపాకు లేక ఈ పిస్తోల్ అని దానికి ముక్కట్లేదు ఎవరు? మరి యేసుక్రీస్తును శిలువలో ప్రాణం తీశారు కదా, శిలువే పడ్డాడు కదా, ఆ శిలువను గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారని ప్రశ్న వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ మాటలు ఆయనతో తెలియజేశాను. సహోదరుడా, 1 కొరింథీ 1:18లో శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనమాట, రక్షించబడుతున్న దేవుని బిడ్డలకు రక్షణ అని చెప్పి రాయబడింది. మరి ఈ వార్త ఎలాగెందుకు భక్తుడు రాశారు గమనించాలి. శిలువలో శక్తి ఉన్నది. ప్రియులారా, పూర్వకాలంలో ధర్మశాస్త్ర కాలంలో అయితే యూదామత నాయకులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఎవరైనా మరణానికి తగిన పాపం చేసినప్పుడు వారిని కొట్టి ఒక చిలువ కొయ్య కట్టేస్తారట. అలాగనే రోమీలు కూడా ఆ యొక్క శిలువ కొయ్య కట్టి అతను కొట్టి చంపుతారట. మరణకారమైన సంబంధమైన పాపం చేసినట్టు వారు, అతిక్రమించినట్టు వారికి. ప్రియులారా, మరి యేసు రక్షకుడు శిలువ మోయటంలో కారణం ఏంటి? ప్రియులారా, 5 విధాలైన బలులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నవి. మొదటిది దహన బలి, 2వది స్వాసనకరమైన హోమము, 3వది సమాధాన సంబంధమైన బలి, 4వది పాప పరిహార్థ బలి, 5వది అపరాధ పరిహార్థ బలి అని రాయబడింది. ఆనాడు సమాజపు అధికారులు ఎవడైనా పాపం చేసినట్లయితే ఒక గొర్రెో మేకయో ఒక పొట్టేలో వధించినప్పుడు వారు పాపం పరిహరించబడిందని చెబుతారు. అప్పుడు వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళవచ్చు, 2వ ఆవరణలోనికి. అయితే ఆ గొర్రెలో మేకలో వధించినప్పుడు అవి చనిపోతున్నాయి, కానీ తన పాపం అలాగే నిలిచి ఉంటుంది. కానీ దేవాది దేవుడు మానవ రక్షణ కొరకై ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. మానవుడు పాపి, నేరస్తుడు, అపరాధి. తాను చేసిన పాపమునకు తగిన శిక్ష మానవుడు పొందాలి. మనం చేసినటువంటి ఘోరమైన పాపానికి శిక్ష ఉంది. అది ఆనాటి కాలంలో యూదా సమాజం వారు ఆ పాపం చేసిన వ్యక్తిని, అపరాధిని చంపి శిలువకు కడతారట. ప్రియులారా, అలాగనే పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు నీ కంటిలో నాకు 3 శిలువలు కనబడ్డవి. ఒకటి భక్తులను వేసే శిలువ, అది యక్షాకారంలో ఉంది. మరి ఒకటి రోమీలు వేసే శిలువ, అది ఒక కొయ్య కట్టి శిలువ వేస్తారు. యూదులు కూడా అలాగనే కొట్టి చంపుతారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి శిలువ ఏర్పాటు చేసినప్పుడు వారి ఆలోచన మారింది. దేవుడిచ్చాడు ఆలోచన. ఆ శిలువ ప్రత్యేకంగా తయారు చేశారు. దానికి ఒక తలకట్టు ఉంది ఆ శిలువకు. కారణం ఏంటో తెలుసా?
రక్షకుడు పరలోకానికి శిరసే, భూలోకమంతటా కానీ శిరసై ఉన్నాడు. ప్రతి కుటుంబానికి, ప్రతి రక్షించబడిన బిడ్డ కానీ శిరస్సుగా ఉన్నాడని, అది నూతనంగా చేయబడిన శిలువకు తలకట్టు. తత్వ శిల్వాలకు టీ ఆకారం ఉంటాయి అట, వాడికి తల లేదు. యూదులు ఆనాడు వారు నూతనంగా ఈ శిలువను ఏర్పాటు చేశారు. అందుకొరకే పరిశుద్ధ గ్రంథములో అపోసరంగా భక్త పౌలు రక్షణ పొందిన తర్వాత ధర్మశాస్త్రమును అతని విడుదల పొంది క్రీస్తులోనికి వచ్చి సాక్షిగా నిలబడిన తర్వాత దేవుడు తనతో మాట్లాడిన శ్రేష్టమైన జ్ఞానము చేత మాట్లాడుతున్నాడు. శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనమాట, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అని రాయబడింది. అదే మాట ప్రియులరా, అదే 1:23 చూచినప్పుడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలబడిన వారందరికీ దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని రాయబడింది. ఎవరండి? సిలువ వేయబడిన క్రీస్తు రక్షకుడు. ఆయన సామాన్యమైన మానవుడు కాదండి, దేవుడిగా మానవుడిగా లోకములు ఉద్భవించాడు. ఆయన మనుష్య రూపములు, ఆయన పరలోకములు మహోన్నతునికి దేవుడు, స్వయంభవుడు, శక్తిగల దేవుడు, తానే సృష్టికర్త. అనేక విషయాలు లేఖనాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పుకోలేం. ఈ సందర్భంలో మరొక సంగతి మనం ఆలోచించాలి. పిలాతు యొద్ద రక్షకుడికి తీర్పు జరుగుతుంది. ఆ రాత్రి 6 న్యాయస్థానాల్లో తీర్పు పొందుతున్నాడు యేసయ్య. చివరి న్యాయస్థానం పిలాతుది. పిలాతు దర్బారులో 2 మార్లు నిలబడ్డాడు ఆయన. ఇది లాస్ట్, చివరి తీర్పు, 6వది. 6వ సంఖ్య మానవత్వానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. మానవుడు 6వ దినాన జన్మించాడు, దేవుడు సృష్టించాడు మానవుని. ప్రియులారా, ఆ సందర్భంలో పిలాతు నొక్కి నొక్కి అడుగుతున్నాడు యేసు ప్రభుని. ఒకడొచ్చి చెప్పాడు, ఇతరులని యూదులకు రాజులని చెప్పుకుంటున్నాడు. మరి యూదులకు రాజు కైసరు ఉన్నారు కదా, ఇతరు రాజద్రోహి కాదా? అందరూ రాజద్రోహి రాజద్రోహి అని కేకలేశారు. మరొకడు వచ్చాడు, మహాయేరోదు 46 సంవత్సరాలు సలవరాలతోటి మందిరం కట్టాడు కదా, సొలొమోను మందిరం పడిపోయిన తర్వాత. అయితే ఆ మందిరమును రాత్రి మీద రాయి నిలబడకుండా నేను పడగొట్టి 3వ దినాన కడతానని చెప్పి అన్నాడు. ఇతర సంఘద్రోహి అని చెప్పారు. అందరూ సంఘద్రోహి అని కేకలేశారు. ఈ సందర్భంలో పిలాతు అడిగాడు, నువ్వు యూదులకు రాజువా అని అడిగాడు. అప్పుడు నోరు తెరిచాడు. అంత క్రితం ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని నేరాలు మోపినా యేసు రక్షణ నోరు తెరవట్లేదు. పిలాతు, నీవు నోరు తెరవేందుకు, నీ సాక్ష్యాలు నీ మీద నేరాలు మోపుతున్నారు కదా అని అడిగాడు. ఏ మాటకి ఆయన నోరు తెరవలేదు. నువ్వు యూదులకు రాజు అన్నప్పుడు నోరు తెరిచాడు. అవును పిలాతునే, రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేదని జన్మించాలని పిలాతు చెప్పాడు. పిలాతు అదే ప్రియులరా 19వ అధ్యాయములో యోహాను సువార్తలో 2 పర్యాయములో పిలాతు ఇతడు ఏ నేరం నాకు కనబడలేదు ఇతనిలో అని చెప్పారు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మరి నేను నేనే విడుదల చేయుటకు సిలువేయుటకు నాకు అధికారం ఉందని చెప్పాడు కదా. మరి ఈ సందర్భంలో అతను అంటున్నాడు, ఇతని విషయంలో మీరే చూసుకోండి అని చెప్పి నీళ్లు తెప్పించి చేతులు కడుక్కున్నాడు. ఈ సందర్భంలో పిలాతు ఒక శిలువ పైన 4 అక్షరములతో 3 భాషల్లో ఆ మాటలు ఉన్నాయి. హెబ్రీ, రోమా, అలాగనే లాటిన్ అనేటువంటి భాషలు 3 భాషల్లో ఆ అక్షరాలు రాయించాడు. ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఐ అనే అక్షరం, రెండవది ఎన్ అనే అక్షరం, మూడవది ఆర్ అనే అక్షరం, నాలుగవది మరలా ఐ. ఈ 4 అక్షరాలు వ్రాయించి ఆ శిలువ శిరస్సు పైన ఆ బోర్డును పెట్టించాడు. ఆనాటి శాస్త్రవేత్తలు, ప్రవీణులు వచ్చి, అధికారులు ఈ మాటలు తీసివేసి ఇతడు యూదులకు రాజు అని చెప్పుకున్నాడని వ్రాయండి అని చెప్పాడు. అడిగాడు. పిలాతు సందర్భంలో వ్రాయబడింది ఏదో వ్రాయబడింది కనుక అది కొట్టేయటకు వీల్లేదు, ఇది రాజకీయ చట్టం అని చెప్పాడు. వారు మౌనులైపోయారు. ప్రియులారా, ఈ యొక్క 4 అక్షరాల గురించి మనం చెప్పుకుందాం. జాగ్రత్తగా మీరు గమనించాలి. మొదట ఐ అనే అక్షరం వచ్చింది. ఇది మనం యెషయా గ్రంథములో 7వ అధ్యాయములో ప్రభునందు ప్రేమనని దేవుని బిడ్డలారా 14వ వచనములో ఈ మాట వ్రాయబడింది. జాగ్రత్తగా ఈ మాటను మీరు గమనించండి. ప్రియులారా, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలు కోరుకుంటుకును అతని తెలివి వచ్చినప్పుడు అతని పెరుగునో తేనెయో తినును అని రాయబడింది. అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టాలని ఆనాటి కాలంలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ ప్రవచనాన్ని చాలా వెరితనంగా భావించారు. ఎందుకు? వారి హృదయాలు దేవుని వైపు లేవు, దేవుని ఆత్మ వారు లేదు. సాతాను ద్వారా వారు నడుస్తున్నారు, సాతానాత్మ చేత. వారికి అర్థం కాదు. ప్రియులారా, ఆ ప్రవచనం 700 సంవత్సరాల తర్వాత భూలోకంలో నెరవేరింది. గాబ్రియేలు దూత కన్యక ఉన్నటువంటి గదిలోనికి రాగానే ఆ మరియమ్మ గదిలోనికి ఎలుగు ప్రకాశించింది. ఆమె భయపడింది. మరియా, భయపడకు, నీకొక కుమారుడు కలగబోతున్నాడు, ఆయన యేసు అనే పేరు పెట్టాలి. సర్వలోక మానవులను రక్షించేదానికి ఆయన ఈ గర్భను జన్మించబోతున్నాడు. ఆయన ఇమ్మానుయేలుని పిలుస్తారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం అని చెప్పబడింది. ఈ లేఖనం 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఆయన సర్వలోకానికి దేవుడు. ఇమ్మానుయేలు అనగా సర్వలోకానికి, సర్వమానవులు నమ్మిన ప్రతివారికి తోడై ఉన్నాడని అర్థమిస్తూ ఉంది. ప్రియులారా, 2వ అక్షరం సూచినప్పుడు అది ఎన్న అనే అక్షరంగా కనబడుతుంది. ఈ అక్షరాన్ని మనం చూచినప్పుడు ప్రియులారా, పరిశుద్ధుల మత్తయి రాసినటువంటి 2వ అధ్యాయములో 23వ వచనం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఈ మాటలు మీకు కనబడతాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. 23వ వచనం. అయితే అర్కేలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని అక్కడ వెళ్ళి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడినవాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు అనే ఊరుకు వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఎవరండి? నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ రక్షకుడు కాపురం ఉన్నాడు. గనుక రక్షకుడు నజరేతు వాడని ఇక్కడ రాయబడింది. ఎన్ అనే అక్షరం ఆయన నజరేతు వాడు, నజరేతులో పెరిగాడు ప్రభు అయిన రక్షకుడు. పుట్టింది బెత్లెహేము, ఆయన పెరిగింది నజరేతు. అందుకొరకు ఎన్ అనే అక్షరం పెట్టాడు. 3వ అక్షరము ఆర్ అని చెప్పబడుతుంది. ప్రియులారా, ప్రకటన గ్రంథం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. 19వ అధ్యాయములో 12వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి. అనేక కిరీటాలు అనగా దీనికి భావం ఉంది, వాక్యం ఉంది. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆయనకు ఒక కిరీటంగా ఉన్నాడు అని వ్రాయబడిన. ఆయన నామం ఆయన కలదు, అది ఆయనకి ఎవరికని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉన్నాడు. మరియు దేవుని వాక్యమును నామం ఆయనకి పెట్టబడింది. పరలోకమందు సేనలు
శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనని వెంబడించి జనులను కొట్టులకై పిల్లలు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలుదేరుచున్నది. ఆయన సర్వాధికారి దేవుడు తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కించను. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని రాయబడింది. ఇదే మాట మనం 1 తిమోతి 6:15 చూచినప్పుడు ఆయన శ్రీమంతుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, సమీపింపురాని మహా తేజస్సులో ఆయన మాత్రం వశించున్నాడని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హార్ అనే అక్షరం రాజులకు సాదృశ్యమైన భూ సంబంధమైన రాజు కాదండి, పరలోకపు రాజు. భూలోకమును కూడా రేపు పరిపాలించబోయే ఏళ్ల పరిపాలన రాజుగా నిలబడబోతున్నారు. గనుక ఇది 3వ అక్షరం మనకు తెలియబడుతుంది. సరే, 4వ అక్షరం కూడా మనం చూసినప్పుడు అది 4వ అక్షరం మరలా అయ్యని రాయబడింది. అయ్యని రాయబడిన అక్షరం గురించి అపోస్తలునిక భక్త పౌలు 9వ అధ్యాయంలో 4-5 వచనంలో మాట్లాడుతున్నారు. వీరు ఇశ్రాయేలులు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రము, ప్రధానులను, ఆచారాలను, వాగ్దానములు వీరి పితరులు వీరివారు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహరుడై ఉన్నాడని వ్రాస్తూ ఆ మాటకు హామేనని చెప్పారు. హామేనని చెప్పండి అని చెప్పారు. గనుక ఈయన సర్వాధికారి అయిన దేవుడని రాయబడింది. మరలా శివరాక్షరము అది ఈయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయేలీయుడు అని అర్థం వస్తుంది. దత్తపుత్రాత్మ, మహిమా, నిబంధనలు ఈయనవే, ధర్మశాస్త్ర ప్రధానులు వీరివాడే. గనుకైన సర్వాధికారి అయిన ఈ దేవుడు పిల్లల యూదుల్లో జన్మించినందువలన నిరంతరము స్తోత్రహరుడుగా, దేవాది దేవుడిగా ఈయన నిలిచిపోయాడు. ఆమేనని చెప్పబడింది. ప్రభునందు పిల్లల 4 అక్షరాలు చూచినప్పుడు శిలువలో పిలాతు వేసినటువంటి ఆ యొక్క బోర్డు, ప్రభు అని క్రీస్తు ఎవరో పిలాతు 3 భాషల్లో ఆ యొక్క భావాలు వ్రాయించాడు. ఈ 3 భాషలు హెబ్రూ, ప్రియులరా అరామికు, లాటిన్ అయి ఉండొచ్చు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ లోకములో చాలా భయంకరమైంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా శిలువ ఏటుకు ఏ బట్టుకు ఎవరు దాన్ని కారకులంటే అయోగ్యులైన మనమే. పాపానికి దాసులమై పాపములో బంధించబడి ప్రియులరా మరణములో జోగుచు నిత్య నరకానికి సంప్రాప్తులైన మనమే ఈ పాపులం. ఈ ఘోరమైన శిక్ష మనకే తగ్గిపోతుంది, పరలోకపు రక్షకునికి తగదు. ఆయన మహోన్నతుడు, సృష్టికర్త, ఆయన రక్షకుడు, పాపుల విమోచకుడు, భూలోకానికి మానవ రక్షణ కొరకై దిగి వచ్చిన పరాత్పరుడు ఆయనే. మనం పొందవలసినటువంటి ఘోరమైన తీర్పు, ఆ తీర్పు మనం పొందలేం. ప్రియుల శిలువనగా 2 చేతుల్లో 2 మేకులు వేశారు. 3 అంగనాల మేకులు దించబడ్డాయి. 2 పాదాలు జోడించి ఒకే మేకు 6 అంగనాల మేకు దించారు కాలిలో. కారణం ఏంటి తెలుసండి? తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బల్యం పోటు. ప్రియుల హృదయంలో బల్యం పోటు ఎందుకు పొడవబడిందంటే మానవుడు ఆలోచించిన పాపములో హృదయంలోకి వెళ్ళి కేంద్రమై ఉంటాయి. అక్కడ తన తలలో ఆలోచన ప్రారంభమవుద్ది. ఒకరిని చంపాలన్నా, ఒకరిని మేలు చేయాలన్నా, కీడు చేయాలన్నా, ఒకరికి అపాయం కలిగించాలన్నా ఆలోచన వస్తుంది. ఆ తల మీద ముళ్ళ కిరీటం, దళసరమైన ముళ్ళు, భయంకరమైనవి. ఆ ముళ్ళు ఒకటి చిన్నది గుచ్చుకున్నట్లయితే శరీరం అంతా ఏదో కిదమైన బాధగా కేకలు వేస్తారు. ఆ ముళ్ళతో ముళ్ళ కిరీటం మళ్ళీ తల మీద మొత్తారు. నీ తలలోనికి చెడు ఆలోచనకి రాకూడదని ప్రభు తల మీదకి ఆ ముళ్ళ కిరీటం వచ్చింది. అది మన తల మీదకి రావాలి. మనకే చెడు ఆలోచనలు వచ్చేది, మనకే చెడు తలంపులు ప్రారంభించబడేది. మనమే తిని మంచం మీద పడుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు మనకే వస్తాయని చెబుతున్నాడు. గనుక
ప్రభు ఆ శిక్ష తీసుకున్నాడు. ఇక మీరు ఆలోచన చేయకూడదు, ఇలాంటి దురాలోచన. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు. 2 చేతులతో మనమే కీడు చేయకూడదని, 2 చేతులతో లంచాలు తీసుకోకూడదు, ఒకరికి హాని కలిగించకూడదు, ఒకరికి కీడుగా మనం చేయకూడదని చేతుల్లో మేకులు ఎంచుకున్నారు. 2 పాదాలు ఒకే కాలు మీద పెట్టి ఒకే మేకేశారు. ప్రియులరా, మన పాదములు సామెతలో చెబుతున్నారు 1:16లో, పాదము రక్తము చిందించేదానికి పరిగెత్తుతున్నాయి అంటారు. పాపం చేసేదానికి, ఒకరికి హాని కలిగించేదానికి, ఒకరిని అక్రమంగా చంపేదానికి పాదాలు పరిగెత్తుతాయి. ఆ పాదాలకి అలాగ పరిగెత్తకూడదు, యోగ్యతగా రక్షించబడినట్లుగా ఉండాలని ప్రభు పాదాలు కూడా మేకులతో కొట్టబడింది. ఆయన ప్రక్కలో భల్యం. ప్రియుల, అతడు లాంగిన అనబడిన సైనికుడు, అతను గవర్నమెంట్ పోలీసు. వారు 2 వచ్చారు. ఇంకా సాగపోతే కాళ్ళు ఎరగొట్టి చంపేస్తారు. ఆ పక్కన 2 దొంగలను చంపేశారు, కాళ్ళు ఎరగొట్టి. ప్రభు దగ్గర రాగానే తలవాల్చాడు. అందులో ఒక యూదుడట, అతని పేరు లాంగిన్ అన్నట. అతను ఒక అడుగు వేసి తనకున్న అసూయ, తనకున్నటువంటి ఆ వేదన ఏమాత్రం తగ్గించుకోలేక మళ్ళీ తిరిగి వచ్చి తన చేతులను వీటితో ప్రక్కన పొడిచాడు. ఆ నల్లగుండె కాటున బ్రద్దలైపోయింది. సర్వలోకములు వ్యాపించింది అమూల్య రక్తం. నమ్మిన ప్రతివాడిని కడిగి వేసింది రక్తం. నమ్మని వానికి అలాగనే దూరంగా ఉంది. నమ్మితే ప్రభు రక్తములోనూ కడగబడతావు, పవిత్రపరచబడతావని రాయబడింది. అతని కళ్ళు కొద్దిగా జబ్బు కళ్ళట. ఆ కంటిలో ఒక సుక్క పడిపోయింది, రక్తపు సుక్క. వెంటనే తన చేతులను వీటి అతన్ని విసిరివేసి అక్కడే సాక్ష్యం ఇచ్చి కేక వేశాడు, ఈ నిజముగా దేవుని కుమారుడు, దేవుడు ఈయనే. వెంటనే ఆ శిలువ దగ్గర పడి అత్తుకొని 20 సంవత్సరాలు ప్రభు కొరకు సేవ చేసి మరణించాడు అతను. ప్రభునందు ప్రియులరా, శిలువలోనే మనకు శక్తి, శిలువలోనే మనకు రక్షణ. శిలువ అనగా చాలా మందికి అపహాస్యంగా ఉంది. మీ దేవుని 3 మేకులతో కొట్టాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడంట. ఎంత అయోగ్యులండి, అమాయకులండి, ఎంత దురాలోచన చేస్తున్నారండి వీళ్ళు. ప్రభునందు ప్రియుల, ప్రభు అని రక్షకుడు ముందుగానే చెప్పాడు కదా, యోహాను సువార్త 10:18లో, ఎవడు నా ప్రాణం తీసేదానికి అధికారం లేదు, నా ప్రాణం నేనే పెడుతున్నాను, తిరిగి తీసుకునేదానికి నాకు అధికారం అన్నది ప్రభు చెప్పాడు. అదే మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 28వ వచనం చూసినప్పుడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకునే దానికి రాలేదు కానీ పరిచర్య చేసేదానికి, అనేకులకు విమోచన క్రయదమ్మగా తన ప్రాణం పెట్టేదానికి లోకములకు వచ్చాడని రాయబడింది. ఇవి లేఖనాలు. ప్రవక్తలందరూ ప్రవశించారు. మన పాపం నిమిత్తమై పరలోకమందున దేవుడు భూలోకములో మానవ రక్షణ కొరకు సిలువేయబడాలని వ్రాయబడింది. ఆ లేఖనాలు నెరవేరింది గనుక ప్రియులరా, సిలువ యందే రక్షణ, సిలువ యందే విమోచనని తెలుసుకోవాలి. అందుకే పిలాతు చేసినటువంటి బోర్డులో ప్రియుల 1 ఐ అన్న అక్షరం, 2వది ఎన్ అనే అక్షరం, 3వది ఆర్, 4వది మరల హై. మొదలు ఐ తీసుకున్నాం ఇమ్మానుయేలు, 2 ఐ ఎన్ అనే అక్షరం చూచాం నజరేతు వాడు, 3 6 ఆ యొక్క అంశములు చూచాం రాజులకు రాజు, 4 అంశములో ఆయన ఇశ్రాయేలు, ఆయన సర్వమానుల కొరకు భూలోకానికి మనుషుడిగా మానవుడిగా దిగివచ్చాడని ఆ అక్షరం కూడా అర్థం తెలుసుకున్నాం. కనుక శిలువలోనే రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్న మీరు మారు మనస్సు పొంది మీ హృదయాలు ప్రభుకు సమర్పించుకొని, ఏసే రక్షణ, రక్షకుడు, రక్షణ ఆయనలోనే ఉందని తెలుసుకొని మీరు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన రక్షించేదానికి సమర్థుడుగా ఉన్నాడు. రండి అని పిలుస్తున్నాడు, చేతులు చాచి ఉంచాడు. రండి ప్రభు దగ్గరికి. రాగలవా? అలాగ రాగలిగితే ప్రభు నేను రక్షిస్తాడు. యేసయ్యను నువ్వు వదిలిపెట్టవద్దు. ప్రభు కృపలో నీవు దేవుని దగ్గర అవిధేయతలు ఒప్పుకొని మారు మనసు పొంది గొప్ప రక్షణ పొందవలసిందిగా ప్రేమతో మాటలు మీకు హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం. ప్రభు దీవించుగాక. ఆమేన్, ఆమేన్.